హాయ్ ఎవ్రీవన్. ఈరోజు అయితే మేము ఫుడ్ ఛాలెంజ్ చేయాలనుకుంటున్నాం. నేను మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ కలిసి మటన్ బిర్యానీ తినాలనుకుంటున్నాం. బాస్మతి రైస్ 3 ఆర్డర్ పెట్టుకున్నాం. మేము ఈరోజు అసలు ఇంట్లో వంట అయితే ఏం చేయలేదు, 3 ఆర్డర్ పెట్టుకున్నాము. మేము ముగ్గురం స్టార్ట్ చేస్తాం. కరెక్ట్గా ఇది ఓపెన్ చేసి అందరి ప్లేట్స్లో వేసుకుంటాము. ఎవరు ఫస్ట్ తింటారో వాళ్ళకి మనీ వస్తుంది. నాది 500, నరసింహ 500, చిన్ను 500, ముగ్గురం కలిసి 500 తెచ్చి ఇక్కడ మధ్యలో పెడతాము. చూడండి, ఇక్కడ పెడతాము. మేము ఇంకా మటన్ బిర్యానీనే కాకుండా చికెన్ లాలీపాప్ కూడా ఆర్డర్ పెట్టాం. చికెన్ లాలీపాప్, మటన్ బిర్యానీ అవన్నీ ఎవరు ఫస్ట్ తింటారో వాళ్ళకి ఇప్పుడు ఆ 1500 పోతుంది. నువ్వు తింటావా? నువ్వు తింటావా? ఏమో చూద్దాం, ఎవరు ఫస్ట్ తింటారో చూద్దాం. ఫస్ట్ టైం మేము ట్రై చేస్తాం, ఇంతవరకు ఎప్పుడు ట్రై చేయలేదు ఇదంతా. ఓకేనా, స్టార్ట్ చేయండి. మొత్తం వేసేసుకునే అంత కాన్ఫిడెన్స్ ఉందా మొత్తం తినేస్తావని? నా ప్లేట్ నిండాక ఇంత ఫుడ్ ఎప్పుడు పెట్టుకోలేదు. ఎప్పుడు చూసినా కొంచెం కొంచెం పెట్టుకుంటా. మొత్తం అయితే ఎప్పుడు పెట్టుకోలేదు. ఇట్లా పెట్టుకుని తినాలంటేనే ఫస్ట్ ఏదో భయంగా ఉంది చూడ్డానికి. మా తమ్ముడు కూడా మొత్తం పెట్టుకున్నాడు. ఇప్పుడు లాలీపాప్ అయితే ఓపెన్ చేస్తాం. చికెన్ లాలీపాప్ నా ఫేవరెట్. ఇది స్టార్టర్స్లో అన్ని ప్లేట్లో పెట్టేసుకుందాం. మీకు ఏమనిపిస్తుంది, ఎవరు తింటారనిపిస్తుంది ఫస్ట్? కామెంట్ తెలియజేయండి. ఒక ప్లేట్లో వచ్చి 6 ఉన్నాయి. ఇక్కడ మేము 2 ప్లేట్స్ ఆర్డర్ చేసినాం, 12 ఉన్నాయి. ఇవి కూడా కౌంటింగే, ఎవరు ఎక్కువ తింటారో చూద్దాము. దీంతో కూడా విన్నర్స్ అవుతారు. టోటల్ 12 ఉన్నాయి ఇక్కడ. నువ్వు ఎన్ని తీసుకుంటావు నరసింహ దీంట్లో? నువ్వు ఎన్ని తిన్నా తీసుకో. నువ్వు? 3. నేనైతే ఒకటి కూడా తినలేను. ఇంత అన్నం తిని మరి ఇంత తినలేను. నాకు ముందే తెలిసిపోతుంది ఏం ఓడిపోతాయేమో అని. చూద్దాం ఏం చేస్తాం. నేనైతే దీనిలోకి గోంగూర వేసుకుంటా. వీళ్ళిద్దరు ఏం వేసుకోవాలా అంటే ఏం వేసుకుంటే స్పీడ్ తినచ్చా, ఏం వేసుకోకుంటే స్పీడ్ తినచ్చా అనుకుంటున్నారో ఏమో. ఇక్కడ మా సైడ్ కడపలో గోంగూర కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. హైదరాబాద్లో, విజయవాడ, వేరే వేరే ఊర్లన్నీ తిరిగినాం. అక్కడ ఏం ఎప్పుడు గోంగూర ఇవ్వరు. అసలు గోంగూర లేకపోతే బిర్యానీ ఏమన్నా బాగుంటుందా? కొంచెం అన్నా ఇది తింటేనే కదా బాగుండేది, దీన్ని కలుపుకుంటేనే కదా బాగుండేది. నేనైతే అసలు కూల్ డ్రింకే తాగాను. నాకు కూల్ డ్రింక్ అంటేనే వస్తాయేమో. అసలు ఎప్పుడు టేస్ట్ కూడా చేయలేదు ఇంతవరకు. స్టార్ట్ చేద్దామా? ఎందుకో ఒక ముద్ద పెట్టుకుంటానే చాలా అనిపిస్తుంది నాకు ఈరోజు. వీడియోలు ఏం లేకపోతే బాగా తింటా. ఇప్పుడు తింటా లేదా కూడా నాకు అర్థం కావడంలే. మళ్ళీ ఇది తినడమే కష్టం ఉంటే మళ్ళీ ఈ చికెన్ లాలీపాప్ ఒకటి అంటగట్టినారు. బాగుంది బిర్యానీ. కడపలో ఇక్కడ చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు చూసినా ఇక్కడే అన్నీ తెచ్చుకుంటా ఉంటాము. ఇట్లా మాట్లాడుతామంటే ఓడిపోతావు. నరసింహ ఏమో 4 తిన్నాడు. మా తమ్ముడు చిన్న 3 వేసుకున్నాడు. ఇంకా 2 ఉన్నాయి, 5 ఉన్నాయి. ఇప్పుడు ఒకవేళ 5 నేను తింటే నేను విన్ అవుతా. ఆ 5 ప్లస్ ఈ అన్నం అంతా నేను తింటే నేను విన్ అవుతా. వీళ్ళు అన్నం తిన్నే చికెన్ లాలీపాప్ తిన్న వేస్తే, వీడు అన్నం చికెన్ లాలీపాప్ తిన్న వేస్తే. ఎందుకంటే ఇక్కడ 5 ఉన్నాయి కదా. అందుకే నేనేం తీసుకోలే, పక్కన పెట్టిన తెలివిగా. వీళ్ళేమో ముందే తీసుకున్నారు అన్ని. వీళ్ళు రొంత పెట్టుకుంటున్నారు నోట్లో. రివర్స్లో అయిపోయినారు. రొంత అంటే వీళ్ళు ఎక్కువ పెట్టుకుంటా, నేను ఇంత తింటానా? నేను ఎక్కువ పెట్టుకోలేను, నా నోట్లో పట్టదు అన్నము. ఇంతకంటే ఎక్కువ పెట్టుకోవాలా?
నేను రోజు ఇంతే తింటా, కొంచెం కొంచెం తింటా. ఓడిపోయినా కూడా నేనే తీసుకుంటా 500 తీసుకొని నుంచి. ఈరోజు మా తమ్ముడి ఫ్రెండ్ నరసింహ అని ఇంటికాంచి 500 తెచ్చుకో అంటే గన ఏమంటున్నాడని, ఎందుకు 500 అన్నం తినేదానికి 500 అంటున్నాడు. ఏం నరసింహ ఇది వీళ్ళందరూ తిప్పుతున్నా ఎప్పుడు అన్నది దేవుడా. ఫస్ట్ టైం ఇంత ఇంత నోట్లో పెట్టుకోవడం నాయన అన్నము. ఈ ఫుడ్ ఛాలెంజ్ లేకునే మనే. మేము ఫస్ట్ ఇంట్లోనే చేద్దాం అనుకున్నాం వంటలు ఇవన్నీ, కానీ ఇంట్లో వేస్తే పెట్టుకుంటే తేడా కనబడుతుంది కదా. అదే వాళ్ళైతే డబ్బాలో పెడితే మాటలు కూడా రావడం అంత గొంతులో ఉండిపోయింది నాకు అన్నము. వాళ్ళైతే డబ్బాలో పెడితే తెలుస్తుంది కదా ఎవరెంత కరెక్ట్గా వస్తుంది కదా క్వాంటిటీ. అందుకని మేము బయట నుంచి ఆర్డర్ పెట్టుకున్నాము. అర్రే ఆ నిల్సిన విషయమే మర్చిపోయాను నేను, గుర్తుకులేదు నాకు వీడియో తీయాలని. అందుకు మేము బయట నుంచి అదే పనిగా ఈరోజు ఆర్డర్ చేసుకున్నాము. నాకు ఎందుకో డౌట్ వస్తుంది, వీళ్ళిద్దరు ప్లేట్ తక్కువ పెట్టారు, నా డబ్బాలోనే ఎక్కువ పెట్టారని నాకు డౌట్ వస్తుంది. అదే కొంపతీసి వీళ్ళు నాకు మధ్యలో నేను రాకముందే వీళ్ళకి నాకు ఆ బాక్సే పెట్టినారు, ఎందుకో మరి ఎక్కువ ఉందని పెట్టినారో మరి ఏమో. అవును నరసింహ, సమానంగా ఉందా? మరి నా ప్లేట్లు ఈ అన్నం అయిపోవడంలే. నువ్వు తినడంలే, మాట్లాడతాను మీరు తినేస్తాను. అయితే కొంచెం నువ్వు మాట్లాడు. ఆనియన్స్ కూడా పెద్ద పెద్దగా ఉన్నాయి, ఇది కూడా మిగిలిచ్చేదే లేదా. కడప స్పెషల్ ఆనియన్ స్కూటీ టైర్ ఇది. వీళ్ళిద్దరికి ఎప్పుడు చూసినా బండ్ల పిచ్చి, బండ్ల వీడియోలు చూసి చూసి ఎరగడాలని చూస్తుంటే కూడా బండి గుర్తొస్తుంది వీళ్ళకి, బండి గాలను గుర్తొస్తున్నాయి వీళ్ళకి. ఇప్పుడు ఎవరన్నా మా వీడియో అన్నం తింటా చూస్తున్నారా? చూస్తే కదా మీకు ఇంకా ఎక్కువ తినాలని ఇంట్రెస్ట్ వస్తుంది, దుబ్బగా అయిపోతుంది. మీరు ఎవరన్నా ఇప్పుడు నా వీడియో చూసేటప్పుడు అన్నం తింటుంటే కదా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఏం కాదు. ఎంత నొప్పి వస్తుంది తినలేక. నరసింహ అయిపోయింది అప్పుడే అయిపోతుంది దేవుడా. ఇప్పుడు ఈ లాలీపాప్ ఎట్లా తినాలంటే నేను చెప్తా చూడండి. ఇట్లా తినాలా? ఇట్లా తిని నేను ఒకటి తీసుకుంటానా, ముందు పెట్టుకుంటాను. నాకమ్మ నాకు అసలు అన్నం తినేటప్పుడు మధ్యలో నీళ్ళు తాగే అలవాటే లేదు చిన్నప్పటి నుంచి. ఎప్పుడు తాగాను అన్నం తినేంత వరకు, అన్నం అంతా అయిపోయింది నీళ్ళు తాగాను. ఇప్పుడు తాగాలనిపిస్తుంది ఫస్ట్ టైం. ఇంత నోట్లో ఎట్టబడి నరసింహ నీకు? ఓ పిల్ల పక్క ఓ మేడం, ఫుడ్ ఛాలెంజ్ వీడియో చేసాం పక్క ఓ. నేను వాటర్ కాదని మీకు చెప్తుంటే మా పాప అమ్మకు వాటర్ అంట, అమ్మకు వాటర్ అంట అందండి. నాకైతే సోమే పట్టింది ఇది. మా పిల్ల చూడండి మధ్యలో వాటర్ బాటిల్ తెస్తుంది పాపం, నేను అన్నం తింటానా అని. ఇందాక నేను మీకు చెప్పింది అప్పుడు విని అప్పుడే తీసుకొచ్చింది, అంత గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉంది. ఇది ఒకటి తినాలంటే నా పని అయిపోయింది. ఇంకా అవేం తింటా రాదు, అన్నమేం తింటా నేను.
మీకు ఈ పాటికే విన్నర్ ఎవరో అర్థమైపోయింది అలా. ఇది నేను చూడలే, మా తమ్ముడు కూడా అయిపోతుంది అన్నం అంతా. ఎందుకులే, నేను ఎట్లా ఓడిపోతా, అందుకు మెల్లే తింటానా. ఎందుకు తొందర తొందర ఊరికి అలసిపోతా, కానీ ట్రై చేయాలా, చూద్దాము. ఈ పిల్ల సారికి వస్తుంది వీడియోలో మధ్యలో. అమ్మయ్యా, నాకు ఇది తినలేకుండా నేను ఆడికి నేను ఇంత పెట్టుకుంటానా, వీళ్ళచే పెద్దది నా చే చిన్నది. మా పిల్లోడు వస్తున్నాడు ఇంకా, వాడికి అసలే బిర్యానీ అంటే ప్రాణం, చికెన్ లాలీపాప్లు, మటన్ అంటే ఇష్టం. నేను తాగుతాలేమ్మా వాటర్, మా వాడికి తినిపించేసి అన్నం నువ్వు. మా పిల్లలకు నేను చిట్టి ముత్యాల మటన్ బిర్యానీ ఆర్డర్ చేసిన. ఇంత పెద్ద పెద్ద ఇక్కడ పొడుగుండ, ఇక్కడ రైస్ ఇవి పెద్దగా ఉంటాయి కదా బాస్మతి, వాళ్ళు తినలేరు, అందుకే చిట్టి ముత్యాలు ఆర్డర్ చేసిన, వాళ్ళు అది తింటారు. మాకు చిట్టి ముత్యాల బిర్యానీ పెట్టేసేవాడికి. నరసింహ విన్నర్. మా పిల్లోడు చేర్చి పెడతాడు తినాలని, మా అమ్మ తినిపిస్తుంది ఇప్పుడు. నేను ఒక్కటే మారుతాను, వీళ్ళు తింటారు, అందుకు వీళ్ళు అయిపోతాను. వీళ్ళిద్దరు ఎవరికి నేనంటే ఎట్లా ఓడిపోతారు నాకు తెలుసు, వీళ్ళిద్దరు ఎవరు గెలుస్తారు అనేది ఇప్పుడు కాంపిటీషన్ ఇక్కడ. ఆల్రెడీ నరసింహ పెరుగు పచ్చడి వరకు పోయినాడు. మీడియం ఎట్టా పెరుగు వేసుకోడు కాబట్టి తెలుసు నాకు ఎవరు అయిపోతుందో మరి. చైన్ వస్తుంది, ప్లేట్ పట్టుకోలేక, ఇంత బరువు ఉంది, ఇంత అన్నం ఉంది అంటే పెట్టుకుని తినంటే ఇటు వంగలేను నేను, ఇంత దుబ్బగా ఉండ కదా. మేము అన్నమే తినలేకుండా ఎట్ట తింటాను, కూల్ డ్రింక్స్, మళ్ళీ చికెన్ పప్పు, అన్నము ఎన్ని. ఇంట్లో ఏం చెప్పినావు నరసింహ, 500 ఎందుకైతే పోతున్నావు అంటే, 500తో 1000 ఎత్తుకొని వస్తాను చెప్పినావా. ఛాలెంజ్ చేసినారు అంతే, 500 1000 చేసి చూపిస్తా అని వచ్చేసిన. చేసుకొని పోదావా. అమ్మా నేను ఎట్లా తినలేను దేవుడా, నా వల్ల కాదు. ఇప్పుడు నరసింహ విన్నర్ అయిన తర్వాత నరసింహ ఇంటర్వ్యూ తీసుకుంటాం మేము, ఎట్లా తిన్నావు, ఆ టిప్స్ ఏంది, ఆ కథ ఏంది అని మేము తెలుసుకోవాలా. ఎందుకంటే ఇట్లా ఫుడ్ కాంపిటీషన్స్ పెట్టినప్పుడు మేము కూడా పోవాలనుకుంటున్నాం. మా పిల్ల ఏమో పైనుంచి అరుస్తుంది గట్టిగా, అమ్మ. కెనల్ బుక్ నువ్వు 4 వేసుకున్నావు కదా, 3 వేసుకున్నాడు, అది దాన్ని బట్టి ఆ కౌంటింగ్ బట్టి కూడా ఉంటుంది విన్నింగ్ అనేది. మేము ఇట్లా ఎప్పుడు ఫుడ్ ఛాలెంజ్ చేయాలనుకుంటాం కానీ ఎప్పుడు ఏదో ఒకటి అవుతుంటుంది, అందుకు ఈసారి చేసినాం మేము బాగా. అది కూడా ఒకటి అయ్యింది, కానీ అది కూడా దాన్ని కూడా ఎట్ట కూడా బీట్ చేసి ఖచ్చితంగా ఈ వీడియో తీయాల్సిందే అనుకొని చేసినాం. మార్నింగ్ నుంచి ఏదో యూట్యూబ్ వీడియోస్ అంట, అవి ఇవి అన్నీ చేసుకుంటూనే ఉండరు వీళ్ళు. నేనేమో షాపింగ్ పోయి వచ్చిన, అది కూడా బ్లాగ్ పెడతా మీకు.
చూడండి. నరసింహ అయిపోయింది, కొంచెమే ఉంది. నరసింహ కొంది సన్నమంతా ఆ డబ్బాలు ఇష్టం ఏంది? ఖాళీ డబ్బా, ఓన్లీ ముక్కలు. మటన్ అనేది ఇట్లా సాఫ్ట్గా ఉంటేనే బాగుంటుంది. కొన్ని కొన్ని బిర్యానీలలో గట్టిగా ఉండదు, తినబుద్దే కాదు. వీళ్ళ దగ్గర అయితే సాఫ్ట్గా ఉంటుంది. ఒకవేళ ఈ వీడియో కడపలో కడప వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే కడపలో మంచి రెస్టారెంట్ ఏదైనా చెప్పండి ఈసారి. ఇది ఒక్కటి మిగిలింది guys ఇంకా. నరసింహ అయిపోయింది. ఓ మై గాడ్, ఇది ఒక్కటి ఉంది, అయిపోయి చేద్దాం దాన్ని కూడా. నేను పిచ్చిదాన్ని మాట్లాడుకుంటే నరసింహ అయిపోయింది. ఎట్లా వినారని తెలిసిపోయింది మాకు. లూజర్స్ మేము ఆల్వేస్. కడప వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే కడపలో మంచి రెస్టారెంట్ ఏది ఉంది, నాకు తెలిసినంత వరకు ఇప్పుడు అన్నీ చెత్తగా ఉన్నాయి. నేను తెప్పించుకున్నది ఒకటే మంచిదని నా ఫీలింగ్. మీ ఫీలింగ్స్ ఏందో మీరు చెప్పండి. నాకంతా మంట అనిపించలేదు, ఇప్పుడు చాలా మంట చూసాము. అయిపోయిందా? ఇంకా రొంత ఉంది కదా చికెన్ పప్పు, అవి అవి కూడా తిన్నావా? నరసింహ అంటే ఒకవేళ ఇప్పుడు చికెన్ లేకపోతే నువ్వు విన్నర్ అయిపోయావా? మళ్ళీ ఇతను చికెన్ లాలిపప్పు కూడా విన్నర్ అయ్యాడు కదా. గట్టిగున్నా కూడా నువ్వు గెలిచేసినావు కదా. కానీ నరసింహ మింగేస్తాడు అంటే చికెన్ తింటే నోట్లో పెట్టుకుని టంగాని కొరికి మింగేస్తాడు. లోపల మిక్సీ ఆన్ చేస్తావా? ఇంకా ఇవి తినకపోయిన నరసింహనే విన్నర్, అదంతా తెలిసిపోయింది మాకు. ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. సారీ ఆల్ ది బెస్ట్ కాదు, కంగ్రాచులేషన్స్ విన్ అయినందుకు. అసలు నేను ఈ తిండి తింటే నాకు ఏం మారుతుంది నాకే అర్థం కాదు. రివర్స్ మాడతారని నేను అంత స్పీడ్ తినడం వల్ల. ఫస్ట్ ఏం మంట నింపలేదు, ఇప్పుడు చాలా మంటగా ఉంది, కారం ఉంది. మామూలుగా మేమే కారం ఎక్కువ తింటామంటే మాకంటే ఎక్కువ కారం వేసినాడు వాడు. వీడి పని అయిపోయింది, వీడే విన్నర్. ఇప్పుడు విన్నర్ని ఇంటర్వ్యూ చేద్దాం. ఏ ఫుడ్ అయినా సరే కూర్చుంటే ఫన్ సక్. ఏ ఫుడ్ అయినా బిర్యానీ కాదు, వైట్ రైస్ అయినా, పచ్చడైనా, ఏదైనా సరే. నెక్స్ట్ వీడియోలో ఇతను గెలుస్తాను ముందుగా కాన్ఫిడెంట్ చెప్తాను. నెక్స్ట్ వీడియోలో ఇతను గెలుస్తాను ముందుగా కాన్ఫిడెంట్ చెప్తాను. చూద్దాం ఏం గెలుస్తాడో. ఇప్పుడే గెలిచాలా? నెక్స్ట్ వీడియో గెలుస్తాను, ఎందుకంటే నెక్స్ట్ వీడియో చికెన్ క్యాన్సిల్ చేశాను మేబీ. మాకు కూడా రావడం సరిగా. ఈ లాలీపాప్ ఇంకా నవ్వులుతూనే ఉండ, పోవడం లేదు లోపలికి. తొయ్యాలి ఇప్పుడు లోపల బలవంతంగా, అందుకే కొంచెం మెల్లగా తింటాం. ఇంకా ఇప్పుడు పాష్గా యాక్టింగ్ చేయాలి నైస్గా అట్లా. మధ్యలో మా పిల్ల వచ్చి డిస్టర్బ్ చేస్తుంది, దానివల్ల కానీ ఓడిపోయింది. నేను తినలేక ఓడిపోయినా. అమ్మో అయిపోయింది, ఇంకా నరసింహనే గెలిచినాడు. ఇంకా వీడియో కూడా అయిపోయింది. ఇంకా ఇదంతా నేను తినమే పెట్టాను, ఊరికే వీడియోలు అంత కథలు పడినా ఇంతసేపు నవ్వుకుండా తినాలని. నెక్స్ట్ వీడియోలో గెలుస్తావా? ఖచ్చితంగా నేనే గెలుస్తా. ఈసారి లాలీపాప్ వల్ల నేను నమ్మలేకపోయినా, అది దెబ్బ తీసింది, నాకు చాలా గట్టిగా ఉంది.
మీకు నెక్స్ట్ కూడా ఇట్లా ఫుడ్ ఛాలెంజ్ వీడియో కావాలనుకుంటే కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. విన్నారు మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికి షేర్ కూడా చేయండి. తీసేసుకోండి. 10,000 అబ్బా 500 తెచ్చుకొని షట్ 500 తెచ్చుకొని 10,000 500 పోయింది. నా 500 పోయింది. నేను ఇంకా 1,500 వస్తుందిలే. కిలో సేల్ ఉంది డ్రెస్ సర్కిల్లో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అన్ని షాపింగ్లో పోయి కొనుక్కుందాం అనుకున్నా నేను ఏదో ఒకటి 1,500తో. ఇప్పుడు ఆషాఢ మాసం కదా చాలా ఆఫర్స్ ఉంటాయి షాపింగ్ చేయొచ్చు బాగా. ఇట్లా చేద్దాం అనుకున్నా అంతా తీసుకోపోయినా నరసింహ. ముందే చెప్పా కదా ఏదైనా సరే మనం కూర్చున్నామంటే మనదే డబ్బులు, ఇంకా ఈ డబ్బులతో ఫుల్ ఎంజాయ్. ఇంకా ఓకే అండి బాయ్ బాయ్. బా మధ్యలో మా పిల్ల ఊరికోసం ఉంటది. ఓకే అండి బాయ్ బాయ్. ఒక లైక్ చేసుకోండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇలాంటి ఫుడ్ ఛాలెంజ్ ఇంకా ఎన్నో ఉంటాయి. బాయ్.